భరతమాత బానిస బంధాలలో బంధింపబడిన వేళ సింహాల్లా గర్జించిన వీరుల పోరాటమే దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించింది. ఆగస్టు 15 ఆ మాట వింటేనే కోట్లాది మంది భారతీయులకు తమ పూర్వీకులు చేసిన త్యాగాలు గుర్తొచ్చి రక్తం దేశభక్తితో ఉప్పొంగుతోంది. పొట్టకూటికై వచ్చిన ఆంగ్లేయులు ఆనాటి రాజుల మధ్య ఉన్న అనైక్యతను ఆసరాగా చేసుకుని మనలో మనకే చిచ్చుపెట్టి ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి అఖండ భారతావనిని అంచెలంచెలుగా తమ స్వాధీనంలోనికి తెచ్చుకున్నారు. బ్రిటిష్ వారి ఏలుబడిలో అమూల్యమైన భారతీయ సంపదను కొల్లగొట్టడమే కాకుండా వారి స్వేచ్ఛ స్వతంత్రాలను హరించటం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం, అకృత్యాలై నిత్యకృత్యాలై భారతీయులను పీడించాయి. ఫలితంగా ప్రజలలో స్వాతంత్ర పోరాట భావన అంకురార్పణ చేసుకుంది. మన్నెం ప్రజల గుండెల్లో ఉదయించే సూర్యుడుగా తెల్లవారిపై తిరగబడ్డ తెలుగుబిడ్డ మన అగ్గిపిడుగు వల్లూరి. తెల్లవాడి తుపాకీ గుండుకుదురు తన గుండె నిలిపి రొమ్ము చూపి దమ్ముంటే కాల్చండని గర్జించిన ఆంధ్రకేసరి టంగుటూరి. అనన్య సామాన్యమైన తన ధైర్య సాహస పరాక్రమ విక్రమాలతో ఆంగ్లేయులపై విజృంభించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ను చూసి అఖండ భారత జాతి శభాష్ అంటూ ప్రశంసించినది. అరాచకాలు సృష్టిస్తున్న కిరాతక ఆంగ్లేయ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఒకచేత కత్తిపట్టి పసిబిడ్డను వీపున కట్టి ఆంగ్ల సైన్యంపై అరివీర భీకర భయంకరంగా పోరాడిన వీర భారత నారి మన ఝాన్సీ లక్ష్మి. వందే మాతరం, ఇంక్విలాల్ జిందాబాద్, స్వరాజ్యన్న జన్మ హక్కు వంటి జన నినాదాలే రణ నినాదాలై ఆంగ్లేయుల గుండెల్లో సమరభేరి మోగించాయి. నాటి స్వరాజ్య సంగ్రామంలో అలనాటి పలనాటి పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్న బాలచంద్రుని వలె ప్రతి వ్యక్తి ఒక మహోన్నత శక్తి అయి ఆంగ్లేయుల గుండెల్లో సమర శంకారవం పూరించారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పలికాడు అహింసాయుత పోరాటానికి నాంది. అహింసా సత్యాగ్రహం అనే ఆయుధాలతో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి కూకటి వేళ్లతో సహా పెకలించిన ఘనత మన భారతీయులకి దక్కుతుంది. అలనాడు ప్రతి నోట ప్రతి చోట ఒకే మాట క్విట్ ఇండియా అంటూ భారతావని ఆంగ్లేయులపై కదం తొక్కింది. 1947 ఆగస్టు 15న శతాబ్దాల భారతీయుల బానిస సంఖ్యలు బద్దలై స్వతంత్ర భారతావనికి ప్రతీకగా ఎర్రకోటలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర్యానంతరం ఏ రాజ సంస్థానమైన భారత్ ప్రస్థానంలో అంతర్భాగమైతేనే సురక్షితమైన మరియు సువిశాలమైన భారత్ సాకారమవుతుందని దృఢంగా నమ్మి అందుకు నిరంతరం పరిశ్రమించి ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి నిలబడ్డ ఉక్కు మనిషి మన సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వతంత్ర భారతావని విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, రక్షణ రంగం, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ వంటి వివిధ రంగాలలో విశేషమైన అభివృద్ధిని సాధించింది. కానీ దురదృష్టవశాత్తు పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అవినీతి వంటి ఎన్నో సమస్యలు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న భారతావనిని వెనక్కి లాగుతున్నాయి. ఈ సమస్యల చెర నుంచి స్వతంత్ర భారతాన్ని విముక్తి చేయటం మనందరి కర్తవ్యం. భరతమాత ముద్దు బిడ్డలుగా, భారతీయ పౌరులుగా మన వంతు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ సుసంపన్నమైన జాతి నిర్మాణానికి పునరంకితమవుదాం. ఈ వీడియో ఇక్కడి వరకు చూశారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ హరికృష్ణ. జై హింద్.